bone tissue. So bone is made up of by the calcium carbonate and calcium phosphate. Bone is one of the major component of skeleton system, and bone is made up of by the calcium carbonate and calcium phosphate. The calcium carbonate, calcium phosphate ఉండడం వల్లనే bone ఎలా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. మన బోన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అండ్ కాల్షియం ఫాస్ఫేట్. ఇంకోటి, ఈ కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అంటే దీస్ ఆర్ సెల్స్ సెక్రెటెడ్ ఫ్రమ్ ది ఆస్టియోసైట్స్. వేర్ ఇస్ ద ఆస్టియోసైట్స్? ఆస్టియోసైట్స్ ఆర్ ద bone components which are present in the bone marrow. ఇప్పుడు మనం బోన్ పగలగొట్టుకొని అప్పుడప్పుడు మనం ఆ బోన్ మ్యారో పీల్చుకుంటాం కదా, అది బోన్ మ్యారో. ఈ బోన్ మ్యారో నుండి ఆస్టియోసైట్స్ అనే సెల్స్ ప్రొడ్యూస్ అయితే దాంట్లో నుండి కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి సో దట్ బోన్ ఇస్ a skeleton system which is made up of by calcium carbonate and calcium phosphate. These cells are separated from the salts are called osteocytes. That osteocytes are the part of bone marrow. This is the first, next one connective tissue lo edi bone. Next, bone after, what is the next one? Bone after ligament. Ligament ante em ledu, two bones are connected with each other. ఇదొక బోన్, ఇక్కడ నుండి ఇక్కడికి ఒక బోన్ ఉందా, ఇక్కడ నుండి ఇదొక బోన్, ఇక్కడ నుండి ఇదొక బోన్, ఇది లోపల ఇదొక బోన్, ఇదొక బోన్. ఈ రెండు బోన్స్ ఇక్కడ ఒక జాయింట్ తో కనెక్ట్ అయింది. అర్థమైందా? The two bones are connected with a joint. If the two bones are connected with the joint, it is called ఏమంటాం? If the two bones are connected with the joint, ligament. Ligament అంటే if the two bones connected, if the two bones connected with the joint, if the two bones are connected with a joint, is called ఏమంటాము? ligament. Suppose ఇదొక బోన్, ఇక్కడికి ఇదొక బోన్, ఈ రెండు కూడా ఇక్కడ దేంతో కనెక్ట్ అయింది? లిగమెంట్. ఒక జాయింట్ తో, జాయింట్స్ తో కనెక్ట్ అయింది. జాయింట్ అంటే ఇవి రెండు ఇలా పెరిఫెరల్ గా వంగుతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఈ కాలు ఇలా హాఫ్ మాత్రమే కదా, ఇక్కడ ఒక జాయింట్ ఉంది మనకి, హింగ్ జాయింట్, అవునా? ఇది ఇట్లా ఇఫ్ ద టూ బోన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ జాయింట్. మన బాడీలో డిఫరెంట్ జాయింట్స్ ఉన్నాయి కదా, పైవోట్ జాయింట్ కదా, హింగ్ జాయింట్ కదా, బాల్ అండ్ సాకెట్ జాయింట్, ఇట్లా జాయింట్స్ ఉన్నాయి కదా మనం. ఈ ఇట్లా మనం చేతిని ఏంటిది బౌలింగ్ వేస్తాం కదా, బౌలింగ్ వేసేటప్పుడు ఇక్కడ ఏంటిది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ నుండి ఇటు ఒక బోన్, ఈ నుండి ఇటు ఒక బోన్, ఇదొక బోన్, ఈ రెండు కూడా ఇక్కడ ఒక జాయింట్ తో కనెక్ట్ అయినాయి. ఇది బాల్ అండ్ సాకెట్ జాయింట్. అట్లాగే ఇది హింగ్ జాయింట్, ఈ నుండి ఇటు ఒక బోన్, ఇది థై బోన్, ఇది కాఫ్ బోన్, ఈ రెండింటిని కలిపి ఒక జాయింట్ ఉంది. ఇలా రెండు బోన్స్ ని జాయింట్ చేస్తే దాన్ని ఏమంటారు? లిగమెంట్. ఇక్కడ చూడండి, లిగమెంట్స్. దీనికి సగవత్తాను అంతే, ఒకవైపు ఇది కూడా సేమ్ మనలాగానే. ఇదొక బోన్, ఇదొక బోన్, ఈ రెండు కలిపి ఒక జాయింట్ తో కనెక్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ligament. Next, tendon. Another one is what? Tendon. Tendon అంటే ఏం లేదు, ఇగో ఇది బోన్ కదా, ఇది లోపల బోన్ ఉంది కదా, ఈ బోన్ పైన ఏమున్నది? బోన్ పైన అంతా ఏం కవర్ అయినది? ఇదేంటిది? మజిల్. ఈ బోన్ కు అతుక్కొని మజిల్ కనుక ఉంటే అది టెండన్ అంతే. ఇఫ్ ద బోన్ ఈస్ కవర్డ్ విత్, ఇఫ్ ద మజిల్ ఈస్ అటాచ్డ్ విత్ bone, muscle attached with bone, it is called what? Tendon. Suppose example ఇదొక బోన్ అనుకోండి, దీన్ని కవర్ చేసి ఏముంటది పైన? మజిల్ కదా, ఇదంతా మజిల్. ఇలా మజిల్ ఉంటుంది కదా, ఇలా బోన్ కి మజిల్ తోని అటాచ్మెంట్ ఉంటే ఇఫ్ ద బోన్ ఇస్ అటాచ్డ్ విత్ మజిల్, దట్ ఈస్ కాల్డ్ ఏంటిది? టెండన్. Areolar tissue, bone tissue, ligament tissue, tendon. Tendon tissue. What is the next one? Adipose tissue. Adipose tissue అంటే ఏం లేదు, adipose tissue is nothing but fat tissue. కొవ్వు. ఒక రకంగా చెప్పాలంటే adipose tissue అంటే ఏంటి? Fat tissue is otherwise called as adipose tissue. ఇప్పుడు చూడండి, దీంట్లో కూడా adipose tissue కనబడుతుంది మనకి. ఇప్పుడు ఇగో ఈ స్కిన్ లోపల ఫ్యాట్ ఉంది,
కదా. మనకు చికెన్ కోసేటప్పుడు చాలా ఫ్యాట్ వస్తూ ఉంటుంది కదా. స్కిన్ లోపల మందంగా ఉండేటువంటి తెల్లగా మందంగా ఉండేటువంటిది ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. ఇగో ఇది స్కిన్, దీని లోపల మందంగా ఉండే ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. ఓకే, మనకు ఎప్పుడైనా బయట ఆడుకున్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు స్కిన్ కట్ అయినప్పుడు లోపల తెల్లగా కనబడుతుంది చూడండి, అది ఫ్యాట్ టిష్యూ అనమాట. ఇగో ఫ్యాట్ టిష్యూ, దీని లోపల స్కిన్ లోపల ఫ్యాట్ టిష్యూ ఉంటుంది, అది ఎడిపోస్ టిష్యూ. ఇది ఏం చేస్తుంది అంటే మనల్ని ఒక ఇన్సులేటర్గా పనిచేస్తుంది. ఇన్సులేటర్ అంటే ఇప్పుడు చలికాలంలో యంగ్స్టర్స్కి చలి పెట్టదు. ఎందుకు? వాళ్ళ బాడీలో సరిపోయినంత ఫ్యాట్ టిష్యూ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్ టిష్యూ అనేది ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న టెంపరేచర్ని బయటికి పోకుండా ఆపేస్తుంది. అంటే విచ్ ప్రొటెక్ట్స్ ద హీట్ అనేది బయటికి పోకుండా ఆపేస్తుంది. హీట్ రెసిస్టెన్స్, ఫ్యాట్ టిష్యూ యాక్ట్స్ యాజ్ ఏ హీట్ రెసిస్టెన్స్. అందుకని యంగ్స్టర్స్కి చలి పెట్టదు. రాత్రిపూట పడుకుంటే చెదరు కప్పుకోమంటే పట్టుకోరు. అదే ముసలోళ్ళు అయితే కప్పుకుంటారు కదా. ఎందుకు? వాళ్ళ బాడీలో ఫ్యాట్ టిష్యూ తగ్గిపోతా ఉంటుంది. ఫ్యాట్ టిష్యూ రెడ్యూస్ దే లాస్ దేర్ బాడీ హీట్ ఫ్రమ్ ద కదా. అలా బాడీలో నుండి హీట్ అనేది లాస్ అవుతుంటే ఎక్కువ చలి పెడతా ఉంటారు. ఇక్కడ ఫ్యాట్ టిష్యూ ఏం చేస్తుందంటే ఫ్యాట్ టిష్యూ యాక్ట్స్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద ఇన్సులేటర్ విచ్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ద కోల్డ్ చలి పెట్టకుండా మనల్ని కాపాడుతుంది. అంతేకాకుండా దీంట్లో ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. ఫ్యాట్ టిష్యూలో ఇగో లోపల తెల్లగా ఈ ఫ్యాట్ టిష్యూలో మనకి ఫ్యాట్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఇదంతా లోపలంతా ఫ్యాటే దీనికి. ఇగో ఈ లోపల ఈ వైట్ కలర్లో ఉన్నదంతా ఫ్యాట్ టిష్యూ. ఈ ఫ్యాట్ టిష్యూ అనేది ఏం చేస్తుంది? ఫ్యాట్ని స్టోరేజ్ చేసుకుంటారు. ఓకే, ఫ్యాట్ స్టోరేజ్ చేసుకుంటారు. ఫ్యాట్ అంటే కొవ్వు ఒక రకంగా. ఓకే, ఇది ఫ్యాట్ టిష్యూ స్టోర్స్ ద ఫ్యాట్. ఎడిపోస్ టిష్యూ అంటే ఇండైరెక్ట్ గా స్టోరింగ్ ద ఫ్యాట్. ఓకే, నెక్స్ట్ ఏమిది? వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? కార్టిలేజ్. అనదర్ వన్ ఈస్ కార్టిలేజ్. ఎక్కడ ఉంది కార్టిలేజ్? మరి సపోజ్ కార్టిలేజ్ ఎక్కడెక్కడ చూడొచ్చు మనం? ఇగో ఈ ఎక్స్టర్నల్ ఇయర్ కార్టిలేజ్, టిప్ ఆఫ్ ద నోస్ కార్టిలేజ్. మరి దీనికి ఎక్కడ? ఇగో ఇది కార్టిలేజ్, ఫింగర్స్ దగ్గర చూడండి. ఈ ఫింగర్స్ కనుక చూస్తే ఫింగర్స్ ఎంత ఈజీగా బెండ్ అవుతున్నాయి. మన చెవి ఎట్లా బెండ్ అవుతుందో దీని ఫింగర్స్ కాలి వేలు కూడా అంత ఈజీగా బెండ్ అవుతున్నాయి. లోపల బోన్ ఉన్నది. బోన్ కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేటే. కానీ ఈ టిప్ ఆఫ్ ది ఫింగర్స్ ఉన్నాయి చూడండి, ఈ టిప్ ఆఫ్ ద ఫింగర్స్ లో మాత్రం దీనికి ఏమున్నది? కార్టిలేజ్. అంటే ఇది కూడా ఒక రకమైన సాఫ్ట్ బోన్. బట్ ఈ సాఫ్ట్ బోన్ ఏదైతే ఉందో, ఈ కార్టిలేజ్ ఏదైతే ఉందో, దీంట్లో కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. అందుకని ఇది ఈజీగా బెండ్ అయిపోతుంది. ఇదంతా స్ట్రాంగ్ ఉండదు. అర్థమైందా? ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా ఒక రకమైన బోనే. మనకి ఇట్లా తిప్పితే ఇట్లా గుండ్రంగా తిరుగుతుంది. ఈ టిప్ ఆఫ్ ద నోస్ కూడా, టిప్ ఆఫ్ ద రిబ్స్ కూడా, ఇవన్నీ కార్టిలేజ్ తో తయారైనవి. కార్టిలేజ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సాఫ్ట్ బోన్. ఇగో ఇది సాఫ్ట్ బోన్ చూడండి, కార్టిలేజ్ ఇట్ ఈస్ ఎ సాఫ్ట్ బోన్. ఓకే, ఇగో ఇది కార్టిలేజ్ అన్నమాట. అర్థమైందా? ఈ షార్ప్ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే కార్టిలేజ్ ఎక్కడ ఉంటుంది? టిప్ ఆఫ్ ది నోస్, ఓకే, టిప్ ఆఫ్ ది రిబ్, టిప్ ఆఫ్ ది రిబ్స్, ఎక్స్టర్నల్ ఇయర్, ఇంకా ఇక్కడ మన బాడీలో ఇవి డిఫరెంట్ ప్లేసెస్ లో షార్ప్. ఎక్సెప్ట్ ఇక్కడ ఒకటి సారీ నోట్ అని పెట్టుకొని షార్ప్ ఫిష్ కార్టిలేజ్, షార్ప్ ఫిష్ స్కెల్టన్, సారీ షార్ప్ ఫిష్ స్కెల్టన్. షార్ప్ ఫిష్ కనుక చూసుకుంటే షార్ప్ స్కెలిటల్ సిస్టమ్, షార్ప్ స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా దేంతో తయారైతుందంటే కార్టిలేజే. గుర్తుపెట్టుకోండి, స్పెషల్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మనం కొన్ని చేపలు తింటున్నప్పుడు దాంట్లో బోన్స్ వస్తూ ఉంటాయి, ముళ్ళు వస్తూ ఉంటాయి కదా, అవి గట్టిగా ఉంటాయి. అవి కాల్షియం కార్బోనేట్, కాల్షియం ఫాస్ఫేట్తో తయారైనవి. కానీ ఇది షార్ప్లో ఉన్న స్కెలిటల్ సిస్టమ్ మాత్రం కార్టిలేజ్. అంటే ఇట్లా మెత్తగా ఉంటుంది. అంటే దాని ముండ్లన్నింటిని ఈజీగా నమిలేసి మనం తినేసేవచ్చు, మెంగేసేవచ్చు. ఇంకా మనకు నోట్లో గుచ్చుకునేది ఏమి ఉండదు. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత సాఫ్ట్గా ఉన్నది దీన్ని, ఇది చూడండి, ఇట్లా ముట్టుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. ఇది ఇలా మనం ఉంటే ఈజీగా దీన్ని ఏం చేయవచ్చు? నమిలి మింగేసేయవచ్చు. అంటే షార్ప్ ఫిష్ యొక్క స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా కార్టిలేజ్తోనే తయారవుతుంది. ఎవరిది? షార్క్ ఫిష్. స్పెషల్ క్యారెక్టర్ షార్క్ ఫిష్ స్కెలిటల్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ విత్ కార్టిలేజ్. ఇది స్పెషల్ క్యారెక్టర్, ఇది కార్టిలేజ్. నెక్స్ట్ ఏమి మిగిలిపోయింది? బ్లడ్. ఇక బ్లడ్ మనకు తెలుసు. ఈ బ్లడ్ అనేది
బ్లడ్ టిష్యూలో మనం నేర్చుకుంటాం. అది బ్లడ్ గ్రూప్స్ చెప్పేటప్పుడు యాక్టివిటీ చూద్దాం. ఆ బ్లడ్ గ్రూప్స్ని ఎలా చేయొచ్చు, బ్లడ్ని ఎలా బయటకు తీయాలి, అదంతా దాంట్లో వి విల్ డిస్కస్.